బుట్టా రేణుకాని మాట్లాడవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కాటిసాని రాంభూపాల్ రెడ్డన్నకు, పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వేదికను అలంకరించిన మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, రైతులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. శిల్పా చక్రపాణి రెడ్డి అన్న ఈ ప్రాజెక్టు గురించి చరిత్రనే వివరించారు. ఏ విధంగా ఈ ఉద్యమం ఏ విధంగా మొదలయ్యింది, ఇప్పుడు ఈ రోజు మన పరిస్థితి ఎక్కడ ఉంది అని ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత రాయలసీమ కంటూ ఏదన్నా చేశారా అని ఆలోచిస్తే కేవలం రాయలసీమకు అన్యాయం తప్ప చేసింది ఏమీ లేదు. ఈరోజు పోతిరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి క్లియర్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. నేను అడగగానే చంద్రబాబు నాయుడు గారు ఆ పనులన్నీ కూడా నిలిపివేయడం జరిగింది అని. అంటే రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించకుండా కేవలం వారి వ్యక్తిగత ఆలోచనల పైన ఈరోజు ఈ ప్రాజెక్ట్ని నిలిపివేయడం ఎంత దారుణమో ఒక్కసారి అందరూ ఆలోచించాలి. మరి అందరూ అంటారు 20 టీఎంసీలే కదా అని. రాయలసీమ నీటి సమస్యతో, కరువుతో ఎంత ఇబ్బంది పడుతుందో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. కరువు ప్రాంతంగా పేరుపడ్డ ఈ రాయలసీమకి ఒక్క నీటి చుక్క కూడా తగ్గినా కూడా సహించేది లేదు. అలాంటిది ఈరోజు 20 టీఎంసీలే కదా అని